అమ్మా నిఖితలే, ప్రియాంశి, ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? ముందుగా దేవుడికి చాలా పెద్ద కృతజ్ఞత. దేవుడు నాకు చాలా పెద్ద వరం ఇచ్చేశాడు. అది నిన్ను మీ అన్నయ్యని ఇవ్వడమే. నా ఈ లైఫ్కి చాలా పెద్ద అచీవ్మెంట్. చాలామంది పాప పుడితే బాధపడడం చూశాను. అమ్మో, నాకు పుడితే ఏమవుతుందో అని కూడా భయపడ్డాను. అది ఎందుకో నాకు తెలియదు నువ్వు పుట్టేంతవరకు. అదేంటో కానీ నువ్వు పుట్టగానే ప్రపంచంలో ఎవరూ చేసుకోలేని అదృష్టం నేను ఒక్కడనే చేసుకున్నానేమో అని నువ్వు పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది మొదలుకొని ఇప్పటి వరకు ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా, నీ నవ్వు, నీ అల్లరి చూడగానే ఒక్క సెకండ్ కన్నా ఎక్కువ ఏది ఉండట్లేదు. ఆ నవ్వు కోసం ఎంత దూరం అన్నా వెళ్ళాలనిపిస్తుంది. మీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా మారిపోతుంది. నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఈ మూమెంట్ని ఒక్కటి మాత్రం నిజం. నిఖి అండ్ నిఖి, మీరే నా బలం, మీరే నా బలహీనత. మీ చిరునవ్వు నా బాధని తరుముతుంది. మీ ముద్దు ముద్దు మాటలు నా కష్టాన్ని మరిచేందుకు దారితీస్తుంది. ఈ జీవితంలో దేవుడిచ్చిన మరో జన్మది. హ్యాపీ బర్త్డే బంగారం. ఐ లవ్ యూ. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త. ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే. నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా. ఏం పేరు పెడుతున్నావు చెల్లికి? నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చలమా